జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పు ఆద్య, నీకిష్టం లేదు అంటే ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ కూర్చుంటాను. ఇష్టం ఉందని ఒక్క మాట చెప్తే మొత్తం క్యాన్సిల్ చేయిస్తా. ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు. చివరికి మామయ్య కూడా. నన్ను కొట్టినా తిట్టినా చివరికి చంపేసినా పర్వాలేదు. నేను నీ చెయ్యి వదలను ఆద్య. ఇప్పటికైనా నోరు తెరిచి నిజం చెప్పు. ఒక్కసారి కూడా నన్ను ప్రేమించాలనిపించలేదా? ఒక్కసారి కూడా నాతో కలిసి బ్రతకాలనిపించలేదా? ఆద్య, చెప్పు ఆద్య. చూడు శ్రీను, నువ్వెన్నిసార్లు అడిగినా నేను చెప్పే సమాధానం ఒక్కటే. హ? నేను నిన్ను ప్రేమించట్లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోను శ్రీను. అర్థమవుతుందా? నువ్వు నాకు మరో సమస్య కావద్దు. నువ్వు వెళ్ళి చారుని పెళ్లి చేసుకో. దయచేసి నన్ను వదిలే. ఆద్య, నువ్వు వదిలేయి అన్నంత తేలిగ్గా నా మనసు నిన్ను వదలడం లేదా ఆద్య? వదల్లేదు కూడా. వదిలేయాలి శ్రీను. నాకు నచ్చినట్టుగా నడుచుకునే నేను ఈ ఇంటికి వచ్చాక అందరి ఇష్టాలని గౌరవించాల్సి వచ్చిందా లేదా? ఇది అంతే. నేను కాలేజ్లో ఏం తప్పు చేశానని మీ మామయ్య కాలేజ్ మారుస్తానన్నారు. కనీసం అడగలేదే. అడగలేక కాదు, అడిగితే అందరూ హర్ట్ అవుతారని. నా కారణంగా లేనిపోని గొడవలు అవుతాయని. శ్రీను, 4 రోజులుండిపోయే నేనే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే మీ మామయ్యకి నువ్వు వారసుడివి. నువ్వు ఎంత బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఉంటాయి వయసులో ఉన్న మనకు అలా ఉండాలి ఇలా ఉండాలి అని. వాళ్ళు నాతో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అన్నీ జరగవు కదా. అనుకున్నవి జరగవని తెలిసినప్పుడు జరుగుతున్నది అంతా మంచే అనుకొని సర్దుకుపోవడం మంచిది. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. నువ్వు చేయాల్సింది కూడా అదే. ఇది దాటి ఇంకా నువ్వు మాట్లాడితే వాళ్ళు పెట్టే కష్టం కంటే నువ్వు పెట్టే కష్టం నాకు చాలా పెద్దది. అర్థం చేసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.